హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాని బ్లాగ్స్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను జీన్స్ ప్యాంట్తోనే అండ్ షర్ట్తోని ఒక చిన్న బ్యాగ్ కుట్టానండి. యాక్చువల్గా ఈ బ్యాగ్ కుట్టడానికి రీజన్ ఏంటంటే మా పాప నిన్న అంగన్వాడికి వెళ్ళింది. అక్కడ ఒక బాబు దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కొని ఇవ్వట్లేదు. సో తనకు కూడా బ్యాగ్ కావాలి అనేసి నాకు అర్థమైందండి. తను చెప్పలేదు కదా, సో లాక్కుంటుందంటే తనకు కావాలనేసి లాక్కుంటుంది. తీసి తనకి ఇస్తే ఏడ్చింది. సో తనకు బ్యాగ్ కుడదాం అనేసి అనుకున్నా. యాక్చువల్గా నేను ఇది ఇంత మంచిగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మంచి ట్రై చేద్దాము, మంచిగా వస్తే ఉంచుకుందాము, లేదంటే జస్ట్ లైట్ తీసుకుందాం అనేసి అనుకున్నా. ఏదైనా ఆర్డర్ పెడదాం అనేసి ఆలోచన ఉండే. సో బట్ కాకపోతే దీని ఫైనల్ అవుట్పుట్ మాత్రం నాకైతే సూపర్ నచ్చిందండి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. మీరే చూడండి ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందో. సో ఇది స్టిఫ్ ఉండడానికి అనేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో చూసే ఉంటారు మీరు, రీయూజ్ ఐడియాస్ కూడా. అయితే మన దగ్గర ఇట్లా సంచి ఉండేదానండి. ఆ సంచిని నేను ఇట్లా లోపల స్టిఫ్ ఉండడానికి అనేసి లైనింగ్ ప్లేస్లో దాన్ని స్టిచ్ చేశానండి. అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫైనల్ అవుట్పుట్. మరి జిప్పుకి నేను అట్లనే నా దగ్గర వేరే బ్యాగ్ది ఉండేది, అది బ్యాగ్ చినిగిపోయింది, దాన్ని తీసి దీనికి వేసిన. అండ్ ఆ జిప్పు కూడా ఫెయిల్ అయి ఉండే, వేరే జిప్పు దీనికి అటాచ్ చేసి మళ్ళీ దీనికి పెట్టి స్టిచ్ చేసిన. నాకైతే ఫైనల్ అవుట్పుట్ సూపర్ అంటే సూపర్ నచ్చింది. అండ్ నేను స్టిచ్చింగ్ వీడియో తీయలేదు, ఏంటంటే ఇది నాకు ఒక మెమొరీగా ఉండాలి అనేసి, నేను స్టిచ్చింగ్ చేసింది అనేసి వీడియోస్లలో పెడితే ఎక్కడ పోతే నేను యూట్యూబ్లో పెడితే అట్లా ఒక ఈ ఐడియా ఎవరికైనా వస్తుంది కదా ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇట్లా స్టిచ్చింగ్వి, మీరు అది చూస్తే స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది. అండ్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా పెడతాను చూడండి. ఇది సింపుల్గా ఉంది, దీన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి చిన్న డ్రాయింగ్ ఇద్దాం అనేసి అనుకుంటున్నాను. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరి నేను కుట్టిన ఈ చిన్న బుడ్డి బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.